నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ మహానాడు. అలాంటి మహానాడుని నెల్లూరులో జరుపుకోవాలని మొదలు నిర్ణయించడం జరిగింది. కానీ ఆర్థిక మాన్యం రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఎవరి మండలం వాళ్ళ కష్టాల వారీగా ఈ హైబ్రిడ్ పద్ధతిలో ఈ మహానాడిని వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మహానాడు అంటే ఎవరో మండలానికి 10 మంది 20 మంది ముఖ్య నాయకులు వెళ్ళి చూడడం, మనం వచ్చి ఇక్కడ చెప్పడం ద్వారా తెలిసి తప్ప మహానాడు అంటే ఎవరు కూడా పెద్దగా తెలియకుండా ఉండేది. ఈరోజు అలా కాకుండా ఈ మహానాడిని, ఈ పండుగని గ్రామాలని ప్రతి కార్యకర్త వీక్షించే విధంగా ఈ రోజు మా అనితమ్మ గారు పిలుపు మేరకు అందరూ కూడా మండలాల వారీగా, అదే క్లస్టర్ల వారీగా ఈ ఎల్ఈడీలు పెట్టి హైబ్రిడ్ పద్ధతిలో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు నేరుగా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పండగ వాతావరణంలో మహానాడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. గతంలో గౌరవ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ప్రజలందరూ ఆదరాభిమానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మొట్టమొదటి నాయకుడు గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు గారు. మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మరి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మరి ఆయిల్ ఆదా చేయాలని చెప్పేసి ఈరోజు హైబ్రిడ్ విధానం ద్వారా ప్రతి క్లస్టర్లో కూడా మహానాడు 27-28 కార్యక్రమాలని ఘనంగా కార్యకర్తల సమక్షంలో జరపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జిగా క్లస్టర్ 5కి బాకిరాపేట మండలం నాకు వంగ వెంకటరమణ గారికి అవకాశం కల్పించారు. ఈరోజు పార్టీ పెద్దలు దేవరపు రాజబాబు గారు, మహేష్ రెడ్డి గారు, శాంతమ్మ గారు, చెన్నేశమ్మ గారు, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు, మా కోకేటి గారు సురేష్ రెడ్డి గారు, అలాగే గోవింద్ రెడ్డి గారు, జరగట్ల సీట్ గారు, చాలా ప్రసాద్ గారు, అలాగే ముఖ్య నాయకులందరూ పేరున వాళ్ళందరూ కేశవరం తాతారావు గారు, రాజా గారు అందరూ కూడా మరి సహకరించి ఈ క్లస్టర్ 5కి మరి అందరూ కూడా పేరున చేశారు. మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మా ముఖ్య నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్టీ గ్రామంలో అందరూ సహకరించారు. మా దేవరపు రాజబాబు గారికి ముఖ్యంగా ఈ పార్టీ గ్రామంలో పెట్టడానికి ఆయన ముఖ్యంగా సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ 1982లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి తెలుగువారి గౌరవాన్ని ఇనుమడమ చేసినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. ఆయన వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు కూడా రాజకీయం ఏంటి తెలిసి వచ్చింది. అటువంటి మహానుభావుడు పుట్టిన సందర్భంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నారు. మహానాడు తెలుగు జాతి ఒక పండుగ ఇది. ఏదైతే హైబ్రిడ్ సిస్టంలో మన గౌరవ నాయకులు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు క్లస్టర్ వైజ్గా ఏదైతే మహానాడు ఉందో ఆ కార్యక్రమాలు ఏ క్లస్టర్ జరుపుకోవడం జరుగుతుంది. రామారావు గారు మహానుబాబు పెట్టిన పార్టీ ఇది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఏరియాలోని చంద్రబాబు నాయుడు గారు మహానాడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కానీ ఈ చుట్టూ అయితే ఏంటంటే కింద స్థాయి నాయకులతో కూడా మీటింగ్ పెట్టాలి, మహానాడు జరుపుకోవాలని ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడే ఏ కష్ట ఆ కష్ట పెట్టుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కష్ట 3 శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు గౌరవ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అంతా మేడం గారు ఆదేశాల మేరకు మా పాల్తేరులో ఈ 13 గ్రామాల కార్యకర్తల మహానాడికి మన ఈ పండగకి అందరూ కూడా విచ్చేసిన అందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన వంక రమణ గారు ఆధ్వర్యంలో, మన పద్దు గారి మండల ప్రెసిడెంట్ పద్దు గారి ఆధ్వర్యంలో మా కష్టలందరిలో కూడా మంచి ఉత్సాహంతో ఇంతమంది విచ్చేసినందుకు వారికి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ